ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. అతి కొద్ది నెలలు ఉండడంతో ఇప్పుడు సర్వత్రా కూడా ఏపీలో ఎన్నికలు అనేవి కూడా హాట్ టాపిక్గా మారినాయి. మరోవైపు ప్రధాన పార్టీల నుండి ఎక్కడి నుండి ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి కూడా ఓటర్లో నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తారంటూ కూడా ప్రజల్లో అయితే ఒక ఆసక్తి నెలకొంది. దీనిపై స్పందించేందుకు మనతో ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నికలు మరికొద్ది నెలలు సమీపిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి పొత్తుల నేపథ్యంలో ప్రధానంగా మీరంటే మీరు, లేదంటే టీడీపీ అంటే టీడీపీ తమకు ఇస్తామంటూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి సార్? ఒకటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం, జనసేన టీడీపీ ప్రభుత్వ జెండా ఎగరేయడం ఖాయం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ వైపుగా మా నాయకుల అధిష్టానం ఏ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలనేది నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం ప్రకారంగా మేము అందరం కూడా నడుచుకుంటాం. ఏలూరులో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం మాత్రం ఖాయం. సార్, అంటే మీకు టికెట్ వస్తుందని మీరు భావిస్తున్నారు? మనిషి అన్నాక నేను కూడా పెద్దవాడిని అవ్వాలి, బొంగురుతో ఉన్నాను, లేచి నడవాలి, పరిగెత్తాలి, పెద్దవాడిని అవ్వాలి అన్నటువంటి ఆశ ఆకాంక్ష అందరిలో ఉంటుంది. మా పార్టీ తరపు నుంచి మాకు రావాలన్నటువంటి ఆకాంక్ష మాకు ఉంటుంది, తెలుగుదేశం నుంచి వాళ్ళకి రావాలన్న ఆకాంక్ష వాళ్ళకు ఉంటుంది. ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకొని ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు, ప్రజల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీ బలంగా ఉంది, ఇవన్నీ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసుకొని వారు ఎవరికి ఇస్తే వాళ్ళందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తాం. టీడీపీ జనసేన పొత్తుల తర్వాత బలమైన ఒక వ్యవస్థగా మీరున్నారు, అట్లాగే గట్టి పోటీ ఇస్తారంటూ మీరు చెప్తున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఇద్దరి మధ్య కూడా సరైన సఖ్యత లేదు, సమన్వయం లోపాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా? వాళ్ళు మూర్ఖులు. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు. విభజించి పాలించాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొట్లాడుకుంటారు, మధ్యలో మేము దూరి దొంగలిద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ దొంగలించడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా ఇక్కడ మేము ఇద్దరం కూడా సమిష్టిగానే పోట్లాడతాం. వాళ్ళకి డిపాజిట్లు గల్లం చేసి ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో ఖచ్చితమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని కూడా స్థాపిస్తామంటున్నారు. అట్లాగే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తగ్గట్టుగా తామంతా కూడా నడుస్తామంటూ కూడా చాలా క్లారిటీగా ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అయితే తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చండీతో సుధాకర్, RTV ఏలూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.